ఇప్పుడు మనం సెన్సెక్స్ ఎక్స్‌పైరీ డే అనాలిసిస్. రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ. సో, దాని అనాలిసిస్ చేద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. ఓకే. సో, ఇవాళ ఏం జరిగిందంటే నిన్నటి లో కన్నా మనం కింద ఓపెన్ అయ్యాం. డన్ ఆల్‌మోస్ట్ నియర్ టు లో. లో ఓపెన్ అయ్యి దాని కిందే ఉంది మార్కెట్ అంతా. సో, మనం ఏం చూడాలంటే ఇలా ఎప్పుడైనా ప్రీవియస్ డే లో కింద ఉన్నప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్సే చూడాలి. ఓకే. డౌన్ సైడ్ ట్రేడ్సే చూడాలి. మళ్ళీ ఏమైనా రీటెస్ట్ అయితే గూడా మళ్ళీ డౌన్ సైడ్ ట్రేడ్సే చూడాలి గానీ అన్‌లెస్ అండ్ అంటిల్ వి క్లోజ్ ఈ క్యాండిల్‌లో హాఫ్ అన్నా మనం పైకెళ్తే దెన్ ఓన్లీ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్ ఆర్ ఎల్స్ డోంట్ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్ ఎట్ ఆల్. సో, ఫస్ట్ క్యాండిల్ చాలా పెద్దగొచ్చింది. ఆ జోన్ కిందే ఉన్నాం. సో, ఇదొక ఫాల్. ఈ క్యాండిల్‌లో మిస్ అయినా మరి ఇదొకటి ప్లస్ రీటెస్ట్ అయ్యాక ఇదొక 2 ట్రేడ్స్ వచ్చాయి. దాని తర్వాత ఆల్‌వేస్ మార్కెట్ వాస్ సైడ్‌వేస్. సో, ఇప్పుడు రేపు మనకి ఎక్కడ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అంటే ఒక్కసారి మనం వీక్లీ అనాలిసిస్ 2 వీక్‌ది నేను జోన్ గీసుకుంటాను. దెన్ విల్ సీ. నథింగ్ బట్ ఇది. రేపు 23 గదా! సో, ఇట్ విల్ బి 16థ్. హ్మ్. సో, ఇది మన వీక్లీ జోన్. అయితే ఒక్క నిమిషం నేను లైన్స్ అన్ని తీసేస్తాను. రైట్. ఓహ్! షూర్. ఈ వీక్‌లో చూసుకుంటే మార్కెట్ వాస్ నాట్ స్టేబుల్. రాండమ్ మూవ్స్ అన్నమాట. చూడండి ఫస్ట్ డే ఆల్‌మోస్ట్ చాలా మటుకు సైడ్‌వేస్ తర్వాత కొంచెం డౌన్ ట్రెండ్. దాని తర్వాత చూడండి గ్యాప్ అప్ అండ్ మూవ్ అప్. మళ్ళీ నెక్స్ట్ తర్వాత చూడండి గ్యాప్ డౌన్ అయింది. ఫ్లాట్ రోజంతా. సేమ్ థింగ్ యెస్టర్‌డే ఆల్సో. ఫ్రైడే ఆర్ ఎల్స్ మండే గూడా మొత్తం ఫ్లాట్. ఈరోజు డౌన్ అయింది. సో, ఎప్పుడైనా మార్కెట్ ఇలాగా సైడ్‌వేస్ ఉన్నప్పుడు యూ విల్ హావ్ ఎ ఆపర్చునిటీ. ఆ సైడ్‌వేస్ బ్రేక్ అయినప్పుడు ఐదర్ అప్ సైడ్ అన్నా మూవ్ అవుతుంది. లేకపోతే డౌన్ సైడ్ అన్నా మూవ్ అవుతుంది. యూ విల్ గెట్ ట్రెండింగ్ డే. చూస్తే లాస్ట్ 2 డేస్ మనం చూస్తే ఇట్ సైడ్‌వేస్ ఉండే. సో, ఇవాళ ట్రెండింగ్ మూవ్ వచ్చింది. సో, రేపేంటి? రేపటిదేంటి అనే ముందు ఒకసారి ఆప్షన్ చైన్ చూసుకుందాం. ఆప్షన్ చైన్ చూసుకొని దాన్ని బట్టి మన లెవెల్స్ ఉంటాయి. ఓకే. లేకపోతే ఒకసారి లెవెల్స్ గీసుకుంటాను. లెవెల్స్ గీసుకున్నాక ఆప్షన్ చైన్‌కెళ్దాం. ఓకే. డన్. సో, మీకు చూడండి ఇదొక సెల్లింగ్ జోన్. నెక్స్ట్ ఇది ఇప్పుడు ప్రెజెంట్‌గా ఇవాళ మార్నింగ్ ఫస్టు సెల్లింగ్ జోన్ అయిపోయాక మార్కెట్ దీని పైనకెళ్ళనివ్వలేదు. విచ్ ఈస్ లైక్ ఎంత ఇది చెప్తే 77,000 అండ్ 76,900. సో, 76,900, 700 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ చూడండి ఈ లెవెల్ బ్రేక్ కానీయలేదు. 76,690, 630 ఆర్ 640 అంటే 76,600 దగ్గర అండ్ 700 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. పైనేమో 76,900 నుంచి 77,000 దాకా గట్టి సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో, ఒక్కసారి మనం ఆప్షన్ చైన్ చూసుకుంటే ఆ నంబర్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోండి. చూడండి 76,800, 77,000 దగ్గర చూడండి మంచి వాల్యూమ్ ఉంది. అండ్ 76,800 బ్రేక్ అయితే మనకు 900, 77,000 ఉంది. కానీ అక్కడ చూస్తే మనకి 76,900 నుంచి 77,000 దాకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఆ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ అయితేనే విల్ సీ 77, 100, 200, 300 టార్గెట్స్ చూడడానికి మంచిగా వీలుంటుంది. ఓకే. సో, 77,000 ఈస్ గోయింగ్ టు బి మేజర్ రెసిస్టెన్స్. ఇన్ బిట్వీన్ మీరు చూడాలి అనుకుంటే 77,600 పైన క్లోజింగ్ ఇస్తే 77,900 అండ్ 930, 940 దాకా ఎళ్ళొచ్చు. దానికన్నా ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ లేవు. రేపు మీరు ఇది కూడా చూడండి వాల్యూమ్ ఎంత పెరుగుతుంది అనేది. ఇక్కడ వాల్యూమ్ పెరుగుతా ఉందనుకోండి ఈ 2 జోన్స్‌లో. థాట్ మీన్స్ మార్కెట్ 77,000 పైకన్నా ఎళ్ళకుండా ట్రై చేస్తారు మాక్సిమం అని. ఇక్కడ నంబర్స్ పెరిగితే. సో, అప్పుడు మీరు డౌన్ సైడ్ ట్రేడ్స్ చూసుకోవడం బెటర్. అదే చూడండి డౌన్ సైడ్ కూడా చూడండి. మీకు పెద్ద వాల్యూమ్ ఎక్కడుంది? 76,500 దగ్గర. రైట్. 76,500 బ్రేక్ అయితే మీరు 76,200 దాకా, 76,300 దాకా టార్గెట్స్ చూసుకోవచ్చు. కానీ ఫస్ట్ సపోర్ట్ ఈస్ అట్ 76,700. సో, 76,700 బ్రేక్ అయితే 76,500 వరకు రావచ్చు. 76,500 దాకా కాదు 650 దాకా అలా వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళొచ్చు. సో, వాచ్ దీస్ నంబర్స్. 76,500 దగ్గర నంబర్ చూడండి అండ్
77,000 అండ్ 76,900 దగ్గర ఈ వాల్యూమ్ చూడండి. ఈ వాల్యూమ్ పెరుగుతా ఉందనుకోండి. ఇక్కడ పెరుగుతుంది. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ పెరుగుతుంది. దెన్ మీకప్పుడు జోన్‌లో ఉంటున్నట్టు. అంటే మార్కెట్ 76,500 అండ్ 77,000 మధ్యలోనే ఉంటదన్నమాట మార్కెట్. దానికన్నా ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఇంకోటి మీరు ప్రీమియమ్స్ చూడండి. ప్రీమియమ్స్ చూడండి ఇక్కడ 73 అండ్ 650 అంటే ₹720 హైయెస్ట్ దగ్గర. మళ్ళీ లోయెస్ట్ దగ్గర చూడండి 400 అండ్ ₹500 ఉంది. సో, 500-700 అంటే మీకు ఆల్‌మోస్ట్ 720 కదా! 200, ₹300 మూవ్‌మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంది. అప్ సైడ్ ఎళ్తే. అప్ సైడ్ మీకు 200, 300 మూవ్‌మెంట్ ఉంది. కింద సైడ్ కూడా సేమ్ థింగ్ ఉండొచ్చు. 650 అండ్ 484 కాదు. 284 అండ్ 484. సో, 484 అండ్ 650 అంటే ₹170. సో, పైకెళ్తేనేమో ₹300 మూవ్‌మెంట్ కనిపిస్తుంది. 300 300, 500 ఆ! పైకెళ్తే 300 మూవ్‌మెంట్ కనిపిస్తది. కిందకొస్తే మీకు ఆల్‌మోస్ట్ 170, ₹200 మూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో, థాట్స్ హౌ ఇట్ ఈస్. ఇంకోటి మీరు చూడండి. ఇక్కడ చూడండి టైమ్ వాల్యూ చూడండి. ఈ వాల్యూస్‌కి కాల్ సైడ్ వాల్యూస్‌కి ఆల్‌మోస్ట్ సేమ్ ఉంది టైమ్ వాల్యూ. అంటే డికే మార్కెట్ టైమ్ వెళ్తున్న కొద్దీ ఇవి డికే అవుతా ఉంటాయి తక్కువ తక్కువ. కానీ ఇటు సైడ్ చూడండి. దీని వాల్యూ ఏమో 653 ఉంది. టైమ్ వాల్యూ ₹82 అంటే దీని వాల్యూ ₹82 ఉందని చెప్తుంది రేపు. అంటే ఇవి డికే అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. సో, ఇవి డికే అవ్వాలంటే మార్కెట్ హాస్ టు గో డౌన్. ఇది కిందకెళ్తేనే ఇవన్నీ డికే అవుతాయి. ఆర్ ఎల్స్ పైకెళ్ళినా గూడా పైకెళ్తే గూడా ఏమవుతుంది? కాల్స్ పెరుగుతాయి. పుట్ వాల్యూ తగ్గాలి. థట్ కెన్ ఆల్సో హ్యాపెన్. బట్ మీకది జరగాలి అంటే 77,000 పైకి మార్కెట్ ఎళ్తేనే ఇవన్నీ జరుగుతాయి. ఓకే. ఇవి గూడా చూస్తుండండి మీరు. ప్రైస్ గూడా చూడండి. ఎంత ప్రైస్ మిగిలింది అని. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి ₹100 లోపల వచ్చేసాం. అంటే మార్కెట్ 76, 300, 200కెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ లెస్. అలాగే పైకెళ్ళాలంటే గూడా చూడండి. ఇగో చూడండి. ఇవి సింగిల్ డిజిట్స్. అంటే 77,100 అండ్ 77,400 మధ్యలోనే మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. ఓకే. సో, ఇప్పుడు మన టార్గెట్స్ ఏంటి? సింపుల్‌గా 77,000 పైన క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ 77,000 పైనిస్తే మీకు 1 అవర్‌కెళ్ళిపోదాం. సింపుల్‌గా ఆహ్, 77,250 అండ్ 77,350 ఫస్ట్ టార్గెట్స్. మళ్ళీ అక్కడి నుంచి కింద పడే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ దేర్. దీనికన్నా పైకెళ్తే మార్కెట్ వైట్ గో టిల్ థిస్ లెవెల్. ఇక్కడికి గూడా ఎళ్ళొచ్చు. ఇక్కడి నుంచి చూడండి పెద్ద రిజెక్షన్ ఉంది 400. 400 పైకెళ్తే 430 అండ్ 475 దాకా టార్గెట్ చూడవచ్చు. ఓకే. దీనికన్నా ఎక్కువైతే నేను చూడట్లే. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను గదా! 37 400, 300 దాకే చూస్తున్నాం. అక్కడ ప్రీమియమ్స్ లేవు గాబట్టి. డౌన్ సైడ్ సింపుల్. లో బ్రేక్ అయిందనుకోండి 76, 640 బ్రేక్ అయితే యూ ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ టార్గెట్స్ ఆఫ్ దిస్ వన్ 76, 480 అండ్ 76, 330 దీనికన్నా కిందకెళ్తే ఇదొక్క జోన్ ఉంది. 76, 250 దీస్ ఆర్ ది టార్గెట్స్ దట్ ఐ యామ్ లుకింగ్ ఫర్. అంటే 77,000 పైకెళ్తే మీకు ఒక చిన్న టార్గెట్స్ పెట్టుకుందాం. పైన టార్గెట్స్ కన్నా 77,000 పైనకెళ్తే 77,150, 160 చూడొచ్చు. 160 తర్వాత యూ కెన్ లుక్ ఫర్ 270, 270 పైకెళ్తే 340 అండ్ 460. డౌన్ సైడ్ 76, 640 కిందకెళ్తే లుక్ ఫర్ 470, 330 అండ్ 260 టార్గెట్స్. థాట్స్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. ఓకే. జాగ్రత్తగా చేసుకోండి. రేపు ఎక్స్‌పైరీ కాబట్టి ప్లీజ్ ఆల్వేస్ రిమెంబర్ 3 రూల్స్. ట్రెండ్ ఎటు సైడ్ ఉంటే అటు సైడే ట్రేడ్ చేయండి. ఇప్పుడు చూస్తే మనకి డౌన్ ట్రెండ్ ఉన్నాం కాబట్టి రేపు మొత్తం ఫ్లాట్ అండ్ స్మాల్ గ్యాప్ అప్ అయింది. అంటే 77,000 లోపల ఓపెన్ అయ్యామనుకోండి లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ. 77,100 పైన ఓపెనింగ్ ఇచ్చారు. గ్యాప్ అప్ అయింది. దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఆర్ ఎల్స్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ట్రెండ్ ఎటుందో అటు సైడ్ ట్రేడ్ చేయండి. సెకండ్ లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయకండి. మీకు ఎంత మీ రెగ్యులర్‌గా ఎంత లాట్‌తోని చేస్తారో అన్నే లాట్స్‌తోని చేయండి. ప్రీమియమ్స్ తక్కువ ఉంటుంది గదా! అని ఎక్కువ లాట్స్ తీసుకోకండి.
థర్డ్ వన్ ప్రిజర్వ్ యూర్ క్యాపిటల్. క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకుంటా ఉండండి. ఎంత మంచిగా ప్రిజర్వ్ చేస్తే మీకు అంత మంచిగా నెక్స్ట్ ఎప్పుడైనా ట్రెండింగ్ మూవ్స్ ఉన్నప్పుడు ట్రేడ్ చేసుకోవడానికి వీలుంటది. క్యాపిటల్ పోయిందనుకోండి ఏమీ చేయలేం మనం ట్రేడింగ్‌లో. మళ్ళీ క్యాపిటల్ రావాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో, దానికి మళ్ళీ చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. థట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్‌టుగెదర్. ఒకసారి క్యాపిటల్ పోయిందంటే. సో, ప్లీజ్ ప్రిజర్వ్ యూర్ క్యాపిటల్. దీస్ ఆర్ ది 3 థింగ్స్ యూ ఫాలో. సో థట్ మీరు ట్రేడ్ చేయడానికి మార్కెట్‌లో ఉండొచ్చు. ప్లస్ క్యాపిటల్ గూడా ఉంటుంది. మంచి ట్రెండింగ్ డేస్ వచ్చినప్పుడు చేయండి. లేదనుకోండి చిన్న చిన్న ప్రాఫిట్స్ తీసుకొని పక్కా జరగండి. లేకపోతే చిన్న చిన్న ఎస్ఎల్ తీసుకొని పక్కా జరగండి అంతే. డోంట్ లుక్ ఫర్ ఆహ్, పెద్ద పెద్ద ట్రేడ్స్ తీసుకొని పెద్ద ప్రాఫిట్స్, పెద్ద లాసెస్ అని చూసుకోకండి. ఎందుకంటే రివర్స్ అవుతుంది. ఎప్పుడైనా చూడండి చిన్న చిన్న ప్రాఫిట్స్ తీసుకుంటూ ఉంటాం. పెద్ద పెద్ద లాసెస్ ఇస్తా ఉంటాం మార్కెట్‌కి. థట్ ఈస్ వన్ వే టు ఆహ్, ఏంటంటే వైప్ ఔట్ యువర్ క్యాపిటల్. క్యాపిటల్ మొత్తం పోతుంది. థాట్స్ ద వన్ మేజర్ రీజన్. సో, ప్లీజ్ డోంట్ డూ థాట్. ఓకేనా? థాట్స్ ఇట్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.